తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారు. ఒక హీరో రికార్డ్ క్రియేట్ చేసేశాడు అనుకునే లోపే ఆ రికార్డ్ని మరో హీరో బ్రేక్ చేసేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు సినిమాతో టాప్ 10 లెక్కలను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్లో ఇప్పటివరకు పవన్ అత్తారింటికి దారేది మాత్రమే $1.90 మిలియన్ టాప్ 6లో ఉంది. ఆ తర్వాత పవన్ చేసిన గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ 2 టాప్ 10లోకి రాలేదు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, మహేష్ శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, రెండేసి సినిమాలతో టాప్ 10లో నిలిచారు. వీళ్లతో పాటుగా బాహుబలితో ప్రభాస్, అఆతో నితిన్, ఖైదీ నెంబర్ 150తో చిరు, గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య, ఊపిరి సినిమాతో నాగ్ ఒక్కో సినిమాతో ఈ టాప్ 10లో నిలిచారు. ఇప్పుడు కాటమరాయుడుకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పవన్ ఓవర్సీస్లో టాప్ 10 కలెక్షన్ల లిస్టులో మరోసారి నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్లతోనే 4 కోట్లు రాబట్టిన కాటమరాయుడు చాలా ఈజీగా టాప్ 10 లిస్టులోకి వెళ్ళిపోతాడని ఓవర్సీస్ ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్లో టాప్ 10 కలెక్షన్ల సినిమాలు ఇలా ఉన్నాయి. ఓవర్సీస్ కలెక్షన్లలో టాప్ 10 తెలుగు సినిమాలు: బాహుబలి $7.51 మిలియన్, శ్రీమంతుడు $2.89 మిలియన్, అఆ $2.45 మిలియన్, ఖైదీ నెంబర్ 150 $2.45 మిలియన్, నాన్నకు ప్రేమతో $2.02 మిలియన్, అత్తారింటికి దారేది $1.90 మిలియన్, జనతా గ్యారేజ్ $1.80 మిలియన్, గౌతమిపుత్ర శాతకర్ణి $1.66 మిలియన్, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు $1.64 మిలియన్, ఊపిరి $1.57 మిలియన్.